హ్యాండ్లూమ్ ని ప్రమోట్ చేస్తున్నారా? బాగున్నారు, బాగుంది. అసలు ఆయన ఎంత క్యూట్ గా చెప్పిండంటే ఆ రోజు అసలు ఎక్స్పెక్ట్ చేయం కదా. శివాజీ గారు ఆ కాంట్రవర్సీ తర్వాత డ్రెస్సింగ్ సెన్స్ మొత్తం శ్రవంతి మార్చేసింది. ఆయన ఇష్యూ వల్లే మారిందని అనుకున్నా హ్యాపీయే కదా. ఒక అమ్మాయి అట్లీస్ట్ ఆయన మాట విని మారింది కదా, ఓకే కదా. అండ్ ఒకప్పట్లో అంటే కొంచెం మోడర్న్ గా డ్రెస్లు వేసుకునేదానివి, వాటి మీద కూడా బోల్డ్ అని కామెంట్స్ వచ్చాయి, ఎందుకు ఇట్లా వేసుకుంటున్నావు. సో దాన్ని ఎట్లా నువ్వు మౌల్డ్ చేసుకున్నావు? మా అమ్మ ఇచ్చిన ధైర్యం నాకు ఎప్పుడు కూడా. మా అమ్మ 2014లో చనిపోయినారు. సో లైఫ్లో పడిన కష్టాలే నన్ను అసలు ఇంత స్ట్రాంగ్ చేసేసినాయి అనిపిస్తుంది. అంటే అన్ని పడిన మాటలు, నువ్వు అట్లా నువ్వు ఇట్లా. సో అప్పటి నుంచి ఇంకా నాకు ఎవ్వరు లేరు, ఏం చేసినా నేనే చేసుకోవాలి, అది రాంగ్ అయినా రైట్ అయినా నేనే సరిదిద్దుకోవాలి నా లైఫ్ని అన్నది నేను ఫిక్స్ అయినా. సరే ఎన్ని రోజులు చేస్తారు, ఎన్ని రోజులు తిడతారు, మహా అంటే చూద్దాం 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 అట్లా 17 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఇట్లా కూర్చొని ముందు కంటే ఇప్పుడు బెటర్. కానీ ఓపిక ఉండాలి, ఉండాలి కన్సిస్టెన్సీ ఉండాలి. ఏ జాబ్ అయినా ఏ ఫీల్డ్ అయినా కన్సిస్టెన్సీ ఉండాలి.